హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు బ్రదర్స్? యాక్చువల్లీ జియో 46 కేసు ఇవాళ కోర్టులో నడిచింది. అయితే కోర్టులో ఏం జరిగింది? పోస్ట్పోన్ అయ్యింది. ఎందుకు పోస్ట్పోన్ అయ్యింది? ప్రతిసారి అడ్వకేట్ జనరల్ రావట్లేదు. ఇవాళ అడ్వకేట్ జనరల్ వచ్చారు, కానీ ఫస్ట్ కోర్టులో 5 మెంబర్స్ ఉండేనమాట. ఆ 4 కేసు నడుస్తుంది. ఆ 4 కేసులో తప్పకుండా అటెండ్ అవ్వాల్సిందే ఫస్ట్ కోర్టులో. అదే టైంలో మన కేసు సెకండ్ కోర్టులో వచ్చింది. అప్పటికి రామారావు సార్ వచ్చి టైం అడిగాడు, పోస్ట్పోన్ ఇవ్వండి అడిగాడు. 1 వీక్ నెక్స్ట్ వీక్ అని చెప్పారు. కానీ మనోడు జడ్జి గారు ఏమడిగారంటే, రీజన్ ఏంది, ఎందుకు పోస్ట్పోన్ చేయాలని అడిగిండు. రీజన్ ఏం చెప్పలేదు మనోడు. సార్ అక్కడ బయట ఏజీ సార్ అక్కడ ఉన్నారు కాబట్టి, ఫస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాలేరు, నెక్స్ట్ వీక్ ఎప్పుడు వచ్చినా మాకు పర్లేదంటే, ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే, నెక్స్ట్ వీక్ ఓన్లీ 4 డేస్ వర్కింగ్ డేస్ ఉంది, అక్కడ నెక్స్ట్ వీక్ చాలా కేసెస్ ఉన్నాయి, సో మేము నెక్స్ట్ వీక్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, 1 వీక్ తర్వాత ఇస్తామని చెప్పారు. అప్పటికి జడ్జి గారు నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ మంత్ 7th రోజు ఇచ్చారు. ఇది జరిగిన విషయం అన్నమాట. జడ్జి గారు గట్టిగానే చెప్పారు, సినాప్సిస్ అవన్నీ తీసుకొని రండి, నెక్స్ట్ టైం తప్పకుండా ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఇప్పటికీ ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు మీరు, వితౌట్ రీజన్ పోస్ట్పోన్ అవుతుంది, పిల్లలకి ప్రాబ్లం అవుతుంది దీనివలన అని చెప్పడం జరిగింది. సో మీరు ఎవరు ధైర్యపడవద్దు, 100% మనం కేసు గెలుస్తాము. థ్యాంక్ యూ మిత్రమా.